అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలాంటి యోగాలు ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఆ యొక్క కర్కాటక రాశిలో ఈ వారం సంచారం చేయడం వల్ల అనుకూల యోగాలు ఉంటాయి. అలాగే రాశ్యాధిపతి అయిన చంద్రుడు అదే క్షేత్రంలో ఉండడం వల్ల మనస్థిమితమతి ఉంటుంది. తృతీయ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో శని సంచారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అష్టమం ఆయుక్కారకుడు కాబట్టి ఆయుష్ స్థానంలో శని ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. నవమ స్థానంలో భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. అయినప్పుడు కూడా భాగ్యం రీత్యా చికాకు అంటే ధనం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అట్లాగే దశమ స్థానంలో కుజ సంచారం, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశికి కుజ అనుకూలత ఉంటుంది. తద్వారా వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అది ఉంటుంది. భూమికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే కర్కాటక రాశికి ఏకాదశంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం వల్ల ఏకాదశ స్థానం బలంగా ఉండడం వల్ల, శుభస్థానం అవటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా వినే యోగాలు ఉంటాయి. వీళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానం ఒకటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ యొక్క శనివార నియమాలు పాటించడము, శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన చేయడము, గోవింద నామాలు పారాయణ చేయడం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి విద్య, ఉద్యోగపరంగా అనుకూలతలు ఉన్నాయి, వ్యాపారపరంగా అనుకూలతలు ఉన్నాయి. భాగ్యంలో రాహు సంచారం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తున్నప్పటికీ కూడా గురు బలం వల్ల ఈ సమస్యలు అధిగమించి వాళ్ళ అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోకా సమస్తా సుఖినో భవంతు.